25వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనము. ఈ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలోనే మనకు నిజమైన ఆశీర్వాదము ఉంది. లోకానికి, లోకపు కార్యాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రభుతో చాలా తక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. విశ్రాంతి దినము అంటే ఆదివారం రోజున తప్పకుండా ప్రభు మందిరానికి మనం వెళ్ళాలి. ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా ప్రవేశించి ప్రభు మన జీవితాలలో జరిగించిన మేలులను బట్టి ప్రభువుని స్తుతిస్తూ హృదయపూర్వకముగా ఆరాధించాలి. ప్రభు నుండి ఏదో ఆశించి మనం ఆరాధించడం కాదు, కానీ ప్రభుని బట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి అంత గొప్ప దేవుడైన ప్రభువునకు మనం ఇవ్వాల్సిన విలువను ఇస్తూ మన హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎటువంటి అశ్రద్ధను మనం కలిగి ఉండకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, నేను మందిరానికి వెళ్ళి మాత్రమే ప్రార్థించాలా, అదే ప్రార్థన నేను ఇంట్లోనే చేయవచ్చు అని. నిజమే, స్థలము ఏదైనప్పటికీ మనము హృదయపూర్వకముగా ప్రార్థిస్తే ఆ స్థలములోనే మనము ప్రభు సన్నిధిని అనుభవించగలము. కానీ హెబ్రీయులకు 10వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉంటుంది కదా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము అని. ప్రభు యొక్క విశ్వాసులముగా మనందరము సమాజముగా కూడి ఒకరినొకరు హెచ్చరిస్తూ ఒకరిని ఒకరం సరిదిద్దుకుంటూ ప్రేమను చూపిస్తూ సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోవాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలాగే ప్రభు అంటాడు కదా, ఎవరైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని ప్రభు మందిరంలో గడుపుతూ ఉండాలి. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. లోకంలో 1000 దినములు గడపడం కంటే ప్రభు సన్నిధిలో ఒక్క దినము గడపడం ఎంతో శ్రేష్టము. ప్రార్థన. పరిశుద్ధుడువగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. లోకానికి, లోకపు కార్యాలకు ప్రాముఖ్యత ఇస్తూ లోకంతో స్నేహం చేసే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మా జీవితాలను మీకు సమర్పించుకొని మీతో సహవాసం చేస్తూ ఉండేవారముగా మేము ఉండాలి ప్రభువా. మీ సన్నిధిలో సమయాన్ని గడపడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. మీ సన్నిధిలోనే నిజమైన శాంతి సమాధానాలు ఉన్నాయి అని గ్రహించాలి ప్రభువా. వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని మీ సన్నిధిలో గడపాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. కృతజ్ఞతాపూర్వకముగా మీ సన్నిధిలోకి ప్రవేశిస్తూ హృదయపూర్వకముగా మిమ్మల్ని ఆరాధిస్తూ మీతో సహవాసం చేస్తూ జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.